హృదయపూర్వకంగా వందనాలు. ఈ రోజున ఇక మనందరికీ కూడా కావాల్సిన ముఖ్య అంశం మనందరికీ తెలుసు. చాలా సార్లు మన మాటలు మనం దేని వాక్యం నుంచి మనం విన్నాం మనం. అయితే ఒక సందర్భంలోంచి నేను విశ్వాసం గురించి మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. విశ్వాసం అన్నది కేవలము అద్భుతాలు పొందుకోవడానికి మాత్రమే కాదు. విశ్వాసం అనేది ఏంటంటే అది దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఒక మార్గం మాట. అది ఫెయిత్. ఫెయిత్ ఈస్ ద వే టు ద లార్డ్ జీసస్. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళడానికి ఒక మార్గం విశ్వాసం. విశ్వాసం లేకపోతే మనం దేవుని దగ్గరికి వెళ్ళలేం. మనం బైబిల్లో చూసినట్లయితే ఓల్డ్ టెస్టమెంట్ లో దేవునికి బిడ్డలైన ప్రజలైన ఇజ్రాయేలీలు దేవుని వాక్యం చెప్తుంది, అనేక మంది విశ్వాసము లేకపోవడం బట్టి, వారికి అవిశ్వాసం బట్టి వారికి దేవుడు వాగ్దానం చేస్తున్న ప్రామిస్ ల్యాండ్లోకి వారు వెళ్ళలేకపోయారు. ఈ రోజున మనం కూడా చూసినట్లయితే మన వాగ్దాన భూమి ఏది అంటే నిత్య జీవం, పరలోకం. పరలోకానికి వెళ్ళాలి అని అంటే, మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే విశ్వాసం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కనుక మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా సరే విశ్వాసం గురించి అనేకమైన విషయాలు విశ్వాసం గురించి మనం చూడొచ్చు. ఎందు గురించి అంటే అంచు దినాల్లోని అనేక మంది క్రైస్తవులలో చాలా మంది దేవుని పట్ల విశ్వాసం అనే వాళ్ళు కోల్పోతున్నారండి. అసలు విశ్వాసం అంటే ఏదో ఒక దేవుని నమ్ముకోవడం మాత్రమే కాదు. విశ్వాసం అన్నది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా మనల్ని విశ్వాసం అనేది మారుస్తుంది. వి వోంట్ బి జస్ట్ బిలీవర్స్, బట్ విల్ బి ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. విశ్వాసం అనేది మనం కేవలము విశ్వాసులుగా మాత్రమే ఉంచదు, కానీ విశ్వాసం అనేది మనల్ని యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా మారుస్తుంది. కనుక మనం యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా మారకపోతే మనము ఆయనను సిలువ వేసిన వారిగా ఉంటాం. ఎందు గురించి అంటే యేసుక్రీస్తు యొక్క అంచు దినాల్లో మనం చూసినట్లయితే ఆయన భూమి మీద ఉన్నప్పుడు వారంలో మనం అనేకమైన వాక్యాలు మనం ధ్యానిస్తూ ఉంటాము, వింటూ ఉంటాము. ఎందు గురించి అంటే గుడ్ ఫ్రైడే దినాల్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువుని చాలా మంది ఏం చేస్తారంటే లాస్ట్ డేస్ లో ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే వారు కేవలం విశ్వాసులుగా మాత్రమే ఉన్నారు. ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళ అద్భుతాలు పొందుకొని వారు వెళ్ళిపోయేవారు. కానీ ఏంటంటే వారు దేవుని వెంబడించేవారుగా, ప్రభువుని వెంబడించేవారుగా లేరు. వారు ప్రభుని వెంబడించేవారు, కేవలం వారు మాత్రమే శిష్యులు అండి. ఈ రోజున మనం యేసుక్రీస్తు ప్రభుని వెంబడించే వారిగా మనం మార్చేది ఏంటంటే విశ్వాసము. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను ఏర్పరచుకొని వారిని ముఖ్యంగా విశ్వాసములో, మీరు అనేకమైన సందర్భాలు బైబిల్ చూసినట్లయితే వారితో ప్రభువు మాట్లాడుతున్నప్పుడు మీరు అవిశ్వాసులుగా లేకపోతే అల్ప విశ్వాసులుగా ఉన్నారు, మీరు ఇంకా విశ్వాసంలో మీరు ఇంకా బలపడాలి అనే అనేకమైన సందర్భాల్లో ప్రభు వారితో మాట్లాడడం మనం చూస్తాం. కనుక యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వాసంలో బలపరచాలని, ఆయనను వెంబడించే వారిగా చేయాలని ఆయన ఒక దర్శనము లేకపోతే ఒక ఆశ. యేసుక్రీస్తు ప్రభుని ప్రభు దేవుని వాక్యం చూసినట్లయితే మనము క్రీస్తుని వెంబడించాలి అని చాలా స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుంది. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభు కూడా నన్ను మీరు వెంబడించాలని అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ఉపేక్షించుకొని మీకు సిలువనెత్తుకొని మీరు వెంబడించాలి. అది ప్రభు చెప్పిన మాట. కనుక అన్లెస్ వి ఫాలో జీసస్ క్రైస్ట్, అన్లెస్ వి ఫాలో హిస్ ఫుట్ స్టెప్స్, అన్లెస్ వి ఫాలో హిస్ కమాండ్మెంట్స్, వి కెనాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మనము ఆయన మాటలు వినకపోయినా, ఆయన ఆజ్ఞలు మనం పాటించుకోకపోయినా, ఆయన అడుగుచాడులో మనం నడవకపోయినా, ఆయన జీవించినట్టుగా మనం జీవించకపోయినా, ఆయన శిష్యులుగా మనం మారకపోయినా మనము ఆయన రాజ్యంలోకి ప్రవేశించడం అనేది అది అసాధ్యం అన్నది. అయితే ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే మనం భయపడాల్సిన పని లేదు. మనము ఆయన మాటలను విని, ఆయన మాటలను వెంబడించేవారిగా, ఆయన మాటలు చేసేవారిగా, ఆయన శిష్యులుగా జీవించడానికి దేవుడు మనకి ఇచ్చినది ఏంటంటే విశ్వాసం. ఈ విశ్వాసము యేసుక్రీస్తు ప్రభు ఆయన దేని వాక్యం చెప్తుందంటే విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసుక్రీస్తు.
సో ఆయనే మనకు విశ్వాసం దయచేసి విశ్వాసమును ఆయన మనకు నేర్పిస్తూ ఎలా జీవించాలో ఈ విశ్వాసమును ఆయన మనకు నేర్పిస్తున్నాడు. ఏ ఒక సందర్భం నేను బైబిల్ నుంచి నేను చూపెట్టాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 14వ అధ్యాయము అక్కడ 22వ వచనంలో చూసినట్లయితే, తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలని ఆయన వారిని బలవంతము చేశాను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. సో శిష్యులు ఆ యొక్క దోణిలో వెళ్తుండగా అది ఆల్మోస్ట్ అది మధ్యలోకి వెళ్ళిపోయింది. సో అప్పటికే ఆ యొక్క టైం కూడా ఏంటంటే అది రాత్రి 4వ జాము అని మనం చూస్తాం. ఆ యొక్క సమయంలో భయంకరమైన గాలి ఆ యొక్క దోణి మీద కొడుతుందన్నమాట. కొడుతున్నప్పుడు ఆ యొక్క పరిస్థితుల్లో అక్కడ ఆ యొక్క సమయంలో యేసుక్రీస్తు ప్రభు సముద్రం మీద నడుచుకుంటూ వారి యొద్దకు వచ్చారు. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకుని నేనే భయపడకుడని వారితో చెప్పగా, పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు. గమనించండి ఈ మాట, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు. ఇక నీళ్లు మనం చూసినట్లయితే ఒక అంటే ఫిగరేటివ్ గా మనం ఆలోచించినట్లయితే ఇక నీళ్లు దేనికి గుర్తుగా మనం చూడొచ్చు అంటే సింబల్ ఏంటంటే ఈ యొక్క లేకపోతే ఈ యొక్క ప్రపంచం అవ్వచ్చు, లేకపోతే ప్రజలు అవ్వచ్చు, లేకపోతే లోకం అవ్వచ్చు, లేకపోతే ఇక లోక పరిస్థితులు అవ్వచ్చు. మనం ఇక నీళ్ళ మీద నడిచే మనం వి డోంట్ వాక్ వి డోంట్ వాక్ ఇన్ ద వాటర్స్. మనం నీళ్ళలో నడిచే కాదు, ఆ కృప కాదు. దేవుడు మనకు నీళ్ళ మీద నడిచే కృపను దేవుడు మనకు ఆయన ఇస్తున్నాడు. ఇక నీళ్లు మనం చూసినట్లయితే ఒక భయము, లేకపోతే పాపం అవ్వచ్చు, భయం అవ్వచ్చు, అనేకమైన ఆటంకాలు అవ్వచ్చు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఆయన దూరాన్ని నిలబడి ఉన్నారు. యేసుక్రీస్తు ఆ యొక్క శిష్యులు ఓడలో దోణిలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు. అయితే ప్రభు దగ్గరికి రావడానికి వారి మధ్యలో ఏం అడ్డొచ్చిందంటే నీళ్లు అన్నది అడ్డొచ్చింది. ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ యూ. ఆ యొక్క నీళ్లు మామూలుగా అయితే ఎవరు కూడా వెళ్ళలేరు. ఆ యొక్క నీళ్ళలోంచి ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ఎవరు వెళ్ళలేరు. అది అసాధ్యం. అది ఎందు గురించి వాళ్ళు మునిగిపోతారు సముద్రంలో, ఎవరు కూడా నడవలేరు. కానీ ఒక అద్భుతం జరిగింది. ఈ అద్భుతం ఏంటంటే పేతురు ఆ యొక్క దోణిలోంచి దిగి నీళ్ళ మీద నడిచే ఆ యొక్క విశ్వాసమును ప్రభు అతనికి ఇచ్చారండి. ఇక్కడ పేతురు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ముఖ్య కారణం ఏంటంటే ఫెయిత్. ఆ యొక్క ఫెయిత్ ఏంటంటే ఫెయిత్ గివ్స్ us కరేజ్. ఈ యొక్క విశ్వాసం మనకి ఏమిస్తుందంటే ఈ లోకంలో గొప్ప ధైర్యాన్ని ఇస్తుందండి. విశ్వాసం ఇస్తే మనము ప్రభు గురించి చావడానికైనా సిద్ధపడిపోతామండి. విశ్వాసం వలన మనం గొప్ప కార్యాలు చేయడానికి మనం ఇష్టపడతామండి. ప్రభు గురించి ఎటువంటి కార్యాలైనా సరే వి డోంట్ ఫియర్. మన దేనికి కూడా మనం భయపడమండి. వి వాక్ ఆన్ ఫియర్, నాట్ ఇన్ ద ఫియర్. వి డోంట్ లివ్ ఇన్ ద ఫియర్. మనం ఇక భయంలో మనం నివసించం. మనం భయమును అధిగమించి మనం జీవిస్తామండి. అది కేవలం విశ్వాసం మాత్రమే మనకి ఇస్తుంది. మీరు చూసినట్లయితే ఆ యొక్క శిష్యులు అందరూ కూడా హతసాక్షులుగా అయ్యారని మనకు తెలుసు. అయితే వారందరూ కూడా మనలాంటి మనుషులే. వారికి చాలా భయం ఉంటుంది. వారికి మరణం అంటే భయమే. కానీ ఆ యొక్క మరణాన్ని వారు చాలా సంతోషంగా స్వీకరించారు. మొట్టమొదటి హతసాక్షి అయిన ఆ యొక్క ఎవరండి మొట్టమొదటి హతసాక్షి? స్టెఫెను. స్టెఫెను కూడా మనలాంటి వాడే. కానీ మరణాన్ని ఆయన సంతోషంగా స్వీకరించడానికి కారణం ఏంటంటే దేవుని పట్ల ఆయనకున్న విశ్వాసం అండి. విశ్వాసం అంటే నాట్ జస్ట్ బిలీవింగ్ జీసస్, బట్ వాకింగ్ టువర్డ్స్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. విశ్వాసం మనల్ని ఏం చేస్తుందంటే కేవలము ఆయన నమ్ముకోవడం మాత్రమే కాదు, ప్రభు దగ్గరికి వెళ్ళడానికి విశ్వాసం అనేది మనకి సహాయం చేస్తుంది.
ఆయన యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నారని ఆయన వారికి అడుగు వారందరికీ కూడా ఫలము దయచే వాడిని నమ్మాలి కదా. దట్స్ ఫెయిత్. అదే విశ్వాసం అండి. మనం ఆయన దగ్గర రావాలి అంటే మనకి విశ్వాసం ఉండాలి. దూరం నుంచి మీరు చూసినట్లయితే ఆ యొక్క ధోనిలో ఇంకా చాలా మంది శిష్యులు ఉన్నారు. కానీ వారెవ్వరు కూడా ప్రభు దగ్గర రాలేదు. వారి శిష్యులు వారు ఇంకా ఉన్నారు కానీ వాళ్ళు ధోనిలో ఉన్నారు. వారు భయపడి ఈ గాలికి భయపడిపోయి ఇక నీటికి భయపడి వారెవరు కూడా ప్రభు దగ్గర రావడానికి వారు ధైర్యం చేయలేదంట వాళ్ళు. కానీ ఇక పేతురు మాత్రం ఏం చేస్తాడంటే, ప్రభువా నిన్ను కూడా నీ వలే నిన్ను కూడా నడవాలయ్యా. సీ మనం క్రీస్తు వలె జీవించడానికి మనకి ఈ లోకంలో సహాయం చేస్తుందంటే విశ్వాసం అండి. ఈ విశ్వాసం మనం కోల్పోతే సాతాను మనల్ని ఎక్కడ దాడి చేస్తాడంటే మొట్టమొదటిగా విశ్వాస జీవితంలో దాడి చేస్తాడు. ఈ రోజుల్లో మనకందరికి తెలుసు ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క అంచు దినాల్లోనే మన యొక్క దేశంలో ఎస్పెషల్లీ చాలా మంది కొన్ని మాటలు చెప్తా ఉంటారు ఈ సోషల్ మీడియాలోని. మరలా వాళ్ళు విశ్వాసాన్ని వదులుకొని మరలా వాళ్ళు ఇక అన్య మతాలకు మరలా వాళ్ళు ముందున్న మతాలకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నేను ఒక రోజున ఒక వీడియో చూసినప్పుడు ఒక ఒక వ్యక్తి చెప్తున్నాడు. మా పాస్టర్ గారు ఉన్నారండి మా ఊర్లో. ఆ పాస్టర్ గారు చెప్పారు ఏంటంటే, "నువ్వు ప్రభువుని నమ్ముకుంటే నీకు మగబిడ్డ పుడతాడని. సో, నేను ప్రభువుని నమ్ముకున్నాను. కానీ నాకు మగబిడ్డ పుట్టలేదు. కనుక నేను మరలా చర్చ్‌కి వెళ్ళడం మానేస్తాను. ఇంకా యేసుక్రీస్తుని నమ్ముకోవడం మానేస్తాను. మరలా నేను నా పాత జీవితంలోకి వెళ్ళిపోయాను. నా పాత విశ్వాసంలోకి వెళ్ళిపోయాను నేను. నా పాత భక్తిలోకి నేను వెళ్ళిపోయాను. ఐ లెఫ్ట్ జీసస్ క్రైస్ట్." చాలా మంది అనుకుంటున్నారు విశ్వాసం అంటే ఇది అనుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మనకి ఈ భౌతికమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆయన రాలేదండి. యేసుక్రీస్తు ప్రభు నశించిన దాన్ని వెతికి రక్షించడానికనే ఈ లోకానికి వచ్చాడు. మనల్ని నిత్య జీవంలోకి పట్టుకువెళ్ళడానికనే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇదే మనం లోకానికి చాటి చెప్పాలండి. ఇదే లోకానికి మనము గట్టిగా చెప్పగలగాలి. ఈ విశ్వాసం మనం ప్రకటించాలండి. యేసుక్రీస్తు ప్రభు మనందరి నిమిత్తం ఆయన చనిపోయారాయన. ఇదే మన లోకానికి ప్రకటించాలండి. ఆయన చనిపోయి మరణించి ఉండిపోలేదు కానీ మరణాన్ని జయించి మరలా తిరిగి లేచాడు. ఆయన సజీవుడు. ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. ఇది మనం ప్రకటించాల్సిన విశ్వాసం అండి. కానీ యేసు ప్రభువుని నమ్ముకోండి. ఈ లోకంలో ఆశీర్వాదాలు వస్తాయని చాలా మంది చెప్పడం బట్టి చాలా మంది ప్రభువుని అలాగే వెంబడిస్తున్నారు. కనుక ఫెయిత్ అంటే చాలా మంది సాతాను ఏం చేస్తుంటే మొట్టమొదటిగా విశ్వాసుల్ని వారికి విశ్వాసం మీదనే వాడు దాడి చేస్తున్నాడు. కనుక ప్రభు అంటారు, నేను వచ్చే సమయంలో అనేక మంది చాలా మంది విశ్వాసం కోల్పోతారు. చాలా మంది విశ్వాసం కోల్పోతారండి ప్రభు వచ్చే సమయానికి. ఏర్పరచబడిన వారు సహితము కూడా దేని వాక్యం చెప్తుంది. ఏర్పరచబడిన వారు సహితము కూడా తొలగిపోతారని దేని వాక్యం చెప్తుంది. కనుక దేవుని దగ్గర రావాలి అంటే బిలీవ్ జీసస్. దేవుని మనం నమ్మాలి అని అంటే ప్రభు దగ్గర రావాలి అంటే మనకు ఉండాల్సింది ఏంటంటే ఫెయిత్ అండి. ఫెయిత్ ఫెయిత్ మనము బైబిల్ చెప్తుంది ఏంటంటే మీరు నాట్ జస్ట్ కమింగ్ టు గాడ్, కేవలం ప్రభు దగ్గర రావడం మాత్రమే కాదు, మనం క్రీస్తుతో కలిసి నడవాలి. క్రీస్తుతో కలిసి మనం నడవాలి. మనము ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తామో ఇక పేతురు ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మనకు తెలుసు ఆయన భయపడిపోయి మునిగిపోతున్నాడు. ఆ యొక్క సమయంలో దేన్ని చూసి భయపడ్డాడండి పేతురు? అక్కడ గాలిని చూసి భయపడ్డాడట. గాలిని చూసి భయపడ్డాడు. సో విశ్వాసానికి నేనంటాను, విశ్వాసానికి అపోజిట్ వర్డ్ ఏదంటే అవిశ్వాసం కాదు. విశ్వాసానికి అపోజిట్ వర్డ్ భయము. సో మనలో చాలా మందిలో భయం కలుగుతుందండి. ఈ రోజుల్లో ప్రభువుని నమ్ముకుంటే మీకు తెలుసో లేదో, మనందరికి తెలుసు. ఇక న్యూస్ మనం చూస్తున్నాము. భారతదేశంలో భయంకర పరిస్థితులు రాబోయే రోజులు రాబోతున్నాయి. మనము ఇక దినాల్లోని ధైర్యంగా మనం నిలబడగలమా ప్రభు గురించి? మన విశ్వాసం మనం కాపాడుకోగలమా ప్రభు గురించి? మనం నిత్య జీవం గురించి ఆలోచించగలుగుతున్నామా? మీకు ఒక మాట చెప్తాను. ఆత్మ కలిగిన వారు, ఆత్మీయులు కేవలము ఆత్మ విషయాల గురించి మాత్రమే ఆలోచిస్తారండి. భౌతికమైన మనసు కలిగిన వారు భౌతికమైన విషయాల గురించి ఆలోచిస్తారండి. నువ్వు ఆత్మ కలిగిన వ్యక్తిగా ఉన్నావా? దేవునికి ఆత్మతో నడిపించబడుతున్నావా?
లేకపోతే మనము భౌతికమైన ఆలోచనలతో, భౌతికమైన ఆ యొక్క మనస్సు కలిగి, భౌతికమైన విషయాల గురించి మనం ఆలోచిస్తూ, ఈ లోకంలో కేవలము భౌతికమైన విషయాల గురించి మాత్రమే దేవుని దగ్గరికి మనం వస్తున్నామా? దేవుని వాక్యం చెప్తుంది యాకోబు 4వ అధ్యాయము 7వ వచనం చూస్తే, కమ్ నియర్ టు గాడ్ అండ్ గాడ్ విల్ కమ్ నియర్ టు యూ. నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే, దేవుని దగ్గరికి వచ్చినట్లయితే దేవుడట ఆయన నీ యొద్దకు వస్తాడట. పేతురు ప్రభు దగ్గరికి వచ్చాడు. మీకు మన విశ్వాసంతో ప్రభు దగ్గరికి వచ్చాడు. నేను అంటానంటే, పేతురు ఒక్కడే నడుస్తున్నప్పుడు, పేతురు ఆ యొక్క చుట్టుపక్కల ఉన్న గాలిని చూస్తే మధ్యదారిలోని అతన్ని భయపడిపోయి మునిగిపోతున్నప్పుడు, పేతురు గట్టిగా కేకలు వేయడం మొదలు పెట్టాడండి. గట్టిగా కేకలు వేస్తున్నప్పుడు అతను అంటున్నాడు, పేతురు ఏమంటున్నాడండి, అతను, అయ్యా నన్ను రక్షించు అని కేకలు వేస్తున్నాడు పేతురు. నన్ను రక్షించు అయ్యా, నన్ను రక్షించు, నేను మునిగిపోతున్నాను, నేను భయపడిపోతున్నాను, నేను మునిగిపోతున్నాను, ఇక పాపంలో నేను మునిగిపోతున్నానయ్యా, ఈ యొక్క అపరాధంలో నేను మునిగిపోతున్నానయ్యా, ఈ లోకంలో ఇదిగో ఈ భయము చేత నేను మునిగిపోతున్నానయ్యా, ఆయన మునిగిపోతున్నాను నువ్వు కేకలు వేస్తున్నట్లయితే, మనకున్న గుడ్ న్యూస్ ఏంటంటే, ద లార్డ్ ఈస్ విత్ us. నేను వాక్యం చెప్తుంది ఆయన ఇమ్మానియల్, అంటే ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు ఆయన. ఇదిగో తల్లి అయిన మర్చునేమో కానీ నేను ఎన్నడూ కూడా మరువను అని దేవుడు వాగ్దానం చేస్తారు ఆయన. సో ఆయన మనల్ని ఎన్నడూ కూడా మర్చిపోయే దేవుడు కాదు. ఆయన మన దగ్గరే, మనతోనే ఉండే దేవుడు ఆయన. మనం ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. నేను అనుకుంటూ ఉంటాను ఎప్పుడు కూడా, ఈ లోకంలో తల్లిదండ్రులు తమ యొక్క బిడ్డల గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఆ యొక్క బిడ్డలు వారు కొన్ని బలహీనతల చేత, లేకపోతే వాళ్ళు ఏదో కొన్ని తప్పులు చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఆ యొక్క బిడ్డల్ని విడిచిపెట్టరండి. ఎటువంటి పరిస్థితులు కూడా ఆ యొక్క తల్లిదండ్రులు విడిచిపెట్టరు. తల్లిదండ్రులకి బాధ వేయొచ్చు, కోపం రావచ్చు, అయినా సరే బిడ్డల్ని ప్రేమిస్తూనే ఉంటారు. ఈ లోకంలో మనుషులుగా మనమే విధంగా చేస్తున్నప్పుడు అసలు ఆ పరిశుద్ధమైన దేవుడు, ప్రేమ ఉన్న దేవుడు, ఆయన మనల్ని అసలు విడిచిపెట్టాడండి ఆయన. హల్లెలూయా. ఆయన మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. నువ్వు ఎంత బలహీనతలు ఉన్నా సరే, ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే, ఆయన నీ యొక్క ప్రార్థనను వినాలని ఆశపడుతున్నాడు. ఏం ప్రార్థన? ప్రభా నేను బలహీనతలు ఉన్నానయ్యా, ప్రభా నేను పాపంలో ఉన్నానయ్యా, అయ్యా నేను ఇదిగో ఈ పరిస్థితులు ఉన్నానయ్యా. దేవుడు పరిస్థితులు మార్చగలగాడండి ఆయన. ఆయనకు నీ స్థితిని మార్చేవాడు ఆయన, నీకు జీవితమును మార్చేవాడు ఆయన, నీ ప్రతి పరిస్థితిని కూడా ఆయన మార్చగలడు ఆయన. హీఈస్ ద క్రియేటర్. బైబిల్ దేని వాక్యం చెప్తుంది, నా నామంలో మీరు ఏది అడిగినా సరే దాన్ని మీకు తండ్రి అనుగ్రహించును. యాక్చువల్గా ఆ యొక్క హీబ్రూ ఒరిజినల్ స్క్రిప్ట్ లో చూస్తే దాని మీనింగ్ ఏంటో తెలుసా? దాని మీనింగ్ ఏంటంటే, గాడ్ విల్ క్రియేట్ అండ్ గివ్ ఇట్ టు యూ. మీరు నా నామంలో మీ తండ్రిని ఏది అడిగినా సరే దేవుడు దాన్ని చేసి, క్రొత్తదిగా చేసి ఆయన మనకు ఇస్తాడట ఆయన. సో గాడ్ కెన్ క్రియేట్ ఎనీథింగ్ అండి. దేవుడు మనకి చీకటిని ఆయన వెలుగుగా మార్చగలడు ఆయన. మన కన్నీటిని ఆయన నాట్యంగా మార్చగలడు. మనకి ఏడుపును ఆయన సంతోషంగా మార్చగలడు. గాడ్ కెన్ క్రియేట్ ఎనీథింగ్. గాడ్ కెన్ చేంజ్ ఎనీథింగ్. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదండి. నా జీవితంలోనే జరిగే అనేకమైన ఆ యొక్క అద్భుత కార్యాలు, అనేకమైన స్వస్థతలు, అనేకమైన ఆశ్చర్య కార్యాలు, ఎందుకు పనికిరాని నన్ను దేవుడు లేవనెత్తి ఆయన వాడుకుంటున్నాడు ఆయన. క్యాన్సర్ పేషెంట్ అయిన నన్ను ఆయన స్వస్థపరిచాడు. చనిపోయిన నన్ను మరలా బ్రతికించాడు ఆయన. చాలా అద్భుతాలు దేవుడు నా చేతిలో చేస్తారు. నేనే కాదు, అనేకమైన జీవితాలు బైబిల్లో కూడా ఉంది కదా. విద్య లేని పామరుల్ని దేవుడు అధికారుల ముందు నిలబెట్టి వాడుకున్నాడు ఆయన. విద్య లేని వారిని దేవుడు ఏర్పరచుకొని భూమిని తలకిందులు చేసే వారిగా దేవుడు వారిని వాడుకున్నాడు. సో బైబిల్ చెప్తుంది, ఆ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదండి. అటువంటి దేవుడు మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడండి. ఒక్క మాట నువ్వు చెప్పగలిగినట్లయితే, నువ్వు ఏ పరిస్థితులు ఉన్నా సరే, నువ్వు భయం చేత జీవిస్తున్నావేమో, ఒకవేళ నీ కుటుంబ పరిస్థితుల్లో అయ్యుండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు అయ్యుండొచ్చు, లేకపోతే పాప భయం అయ్యుండొచ్చు, లేకపోతే మరణ భయం అయ్యుండొచ్చు, లేకపోతే నువ్వు ఒకవేళ అనారోగ్యతను బాధపడుతున్నావు, లేకపోతే నువ్వు ఒకవేళ నువ్వు చనిపోతానని అనుకుంటున్నావేమో, ఒకవేళ అటువంటి భయంతో జీవిస్తున్నావేమో, ఒకవేళ ఏ భయంతో ఉన్నా సరే, పాప భయంతో ఉండొచ్చు, మరణ భయం అయ్యుండొచ్చు, లేకపోతే ఎటువంటి భయమైనా సరే, లేకపోతే ఎటువంటి పరిస్థితులైనా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే, నువ్వు ఒక్క ప్రార్థన చేయగలిగినట్లయితే,
ఇఫ్ యూ కెన్ వన్ సింపుల్ ప్రేయర్, ఇఫ్ యూ కెన్ మేక్ వన్ సింపుల్ ప్రేయర్, లార్డ్ సేవ్ మీ, దేవా నన్ను రక్షించు ప్రభా, నన్ను రక్షించు ప్రభా అని ఒక్క మాట యథార్థంగా నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే దేవుడు తప్పకుండా ఆయనను రక్షించగలడండి. హల్లెలూయా. ఆయన పేతురుని చెయ్యి పట్టుకొని లేవనెత్తాడు. ఆయన మునిగిపోతున్న పేతురుని చెయ్యి పట్టుకొని లేవనెత్తిన దేవుడు ఈ రోజున నిన్ను నన్ను కూడా లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఒక్క సింపుల్ ప్రేయర్ అండి. గాడ్ కావాల్సింది సింపుల్ అండ్ హార్ట్ఫుల్ ప్రేయర్స్ అంటే హృదయపూర్వకమైన ప్రార్థనలో యథార్థమైన ప్రార్థన దేవునికి కావాలి. సింపుల్ ప్రేయర్స్ దేవునికి కావాలి. నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను రక్షించడానికి ఆయన సిద్ధంగా, నిన్ను మార్చడానికి, నిన్ను బాగు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ పరిస్థితులు కూడా మార్చేస్తాడు ఆయన. నీ జీవితాన్ని, కుటుంబాన్ని కూడా ఆయన మారుస్తాడు ఆయన. నీ బిడ్డల గురించి నువ్వు బాధపడుతున్నావేమో, లేకపోతే నీ భార్య గురించి బాధపడుతున్నావేమో, నీ భార్య అనారోగ్యత గురించి బాధపడుతున్నావేమో, లేకపోతే నీ భర్త యొక్క పరిస్థితుల గురించి నువ్వు బాధపడుతున్నావేమో, లేకపోతే ఏ పరిస్థితులైనా నువ్వు బాధపడుతున్నావేమో, లేకపోతే నీకు బిడ్డల యొక్క సెటిల్మెంట్ గురించి నువ్వు బాధపడుతున్నావేమో, ఒకవేళ ఒక్క ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా నీకు జీవితాన్ని మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన. సో కనుక ఇది దేవుని వల్ల మాత్రమే సాధ్యమండి ఇది. కనుక పేతురు యొక్క జీవితాన్ని దేవుడు అద్భుతంగా మార్చాడండి. పేతురు రక్షించాడు. రక్షించిన తర్వాత మరలా చూడండి, అక్కడ 32వ వచనం చూసినట్లయితే, వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. వచ్చినప్పుడు పేతురు ఒక్కడే వచ్చాడు ప్రభు దగ్గరికి. మరలా దోణిలోకి వెళ్తున్నప్పుడు ఈసారి పేతురుతో పాటు యేసు క్రీస్తు ప్రభు కూడా ఉన్నారండి. హల్లెలూయా. సో కనుక మనము దేవుని దగ్గరికి వచ్చినట్లయితే కమ్ నియర్ టు గాడ్ అండ్ గాడ్ విల్ కమ్ నియర్ టు యూ. నువ్వు దేవుని దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు అంటున్నారు ఆయన కూడా నీ ఎదుకు వస్తారట. ఆయన నీతో కలిసి జీవించడానికి ఆయన ఇష్టపడుతున్నారు ఆయన. అందుకే మీరు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 11వ వచనంలో ఆయన అక్కడ దీని వాక్యం చెప్తుంది, విశ్వాసమందు మీరు నిలకడగా ఉండుడి. విశ్వాసమందు మనము ఏం చేయాలట? నిలకడగా ఉండాలట. ఎందు గురించి అంటే మన విశ్వాసంలో మనం స్టాగర్ అవ్వకూడదండి. విశ్వాసంలో మనము ఆ యొక్క ఊగిపోయే విశ్వాసం మనకు ఉండకూడదండి. గాలి ఎటువైపు వేస్తే అటువైపు విశ్వాసం మనకు ఉండకూడదండి. మన విశ్వాసం, నువ్వు ఏదైతే నువ్వు నమ్మావో, నువ్వు ఏ సువార్తనైతే నువ్వు నమ్మావో ఆ యొక్క సువార్తను గట్టిగా పట్టుకుని ఉండాలట. ఎంతవరకు? చివరి వరకు కూడా నువ్వు నిలకడగా ఉండాలి. సో కనుక దేవుడు మనకి గొప్ప విశ్వాసం ఇచ్చాడు. విశ్వాసమట దేని వాక్య ప్రకారం చూసినట్లయితే విశ్వాసమట డాలుతో పోల్చబడింది. సాతానిక ఆ యొక్క అగ్ని బాణములను అది ఆర్పజాలగలిగిన ఆ యొక్క విశ్వాసం దేవుడు మనకి ఇచ్చాడండి. మనం అనుకుంటున్నామేమో విశ్వాసం అంటే ఏదో స్వస్థతలు, ఏదో అద్భుతాలు జరుగుతాయని అనుకుంటున్నామేమో, కానీ అవి మిరకల్స్ మాత్రమే కాదు. దేవుడు విశ్వాసంతోటే సాతానుని ఓడించగల ఆ యొక్క గొప్ప బలమును, శక్తిని కూడా దేవుడు మనకి ఇస్తున్నాడండి. హల్లెలూయా, ఆమేన్. సో కనుక విశ్వాసము అన్నది మన జీవితంలో ఎంత ఇంపార్టెంట్ చూడండి. మనం విశ్వాసంతో నడుస్తున్నాం అంటే వెలిచూపును బట్టి కాదండి. మీరు 2 కొరింథీయుల 5వ అధ్యాయం 7వ వచనం చూసినట్టయితే అక్కడ పౌలు రాస్తున్నారు, వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్. మనము విశ్వాసంతో నడవాలి, కానీ మనము వెలిచూపును బట్టి కాదట మనం నడవాల్సింది. మనకి సొంత ఆలోచనను బట్టి కాదు మనం నడవాల్సిందే. సొంత జ్ఞానంతో మనం దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోలేమండి. ఈ రోజున చాలా మంది లోకస్తులు అవ్వచ్చు, అన్యులు అవ్వచ్చు, బైబిల్ చదువుతున్నారు, కానీ వారు విశ్వాసంతో దాన్ని చూడలేకపోతున్నారు. వారు కేవలము వారి యొక్క సొంత జ్ఞానంతో వారు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు భౌతికమైన మనస్సు కలిగి, భౌతికమైన నేత్రాలతో వారు చూస్తున్నప్పుడు వారికి దేవుని వాక్యం అర్థం కాదు, దేవుని యొక్క కార్యాలు కూడా వారికి అర్థం కావండి. దేవుని కార్యాలు అర్థం కావాలంటే మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. దేవుని కార్యాలు మనకు అర్థం కావాలంటే మనము విశ్వాసము కలిగి ఉండాలి. ఆ విశ్వాసమే మనల్ని ఏం చేస్తుందట? మనల్ని దేవుని ఎదుగు తీసుకువెళ్తుందట. హల్లెలూయా. కనుక ఎలాగైతే హానోకు ఎలాగైతే నడిచాడో దేవునితోనే, హానోకు నడవడం మనకందరికి తెలుసు. హానోకు దేవునితో నడిచాడు కనుక, విశ్వాసంతో నడిచాడు కనుక అతను దేవుని ఎద్దుకు కొనుపోబడ్డాడండి. సో అతను మరణము చూడలేదు. అది ఒక పునరుద్ధానానికి ఒక సాదృశ్యంగా మనం చూడొచ్చండి. హానోకు మరణాన్ని చూడలేదు. ఆయన స్ట్రైట్ అవే ఆయన దేవుని యొద్దకు కొనుపోబడ్డట్టుగా మనం దీని వాక్యం చూస్తున్నాము.
అదే విశ్వాసం మనం కలిగి, హానోకు కలిగిన విశ్వాసం కన్నా గొప్ప విశ్వాసము దేవుడు మనకిచ్చాడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా. హల్లెలూయా! హానోకు కన్నా గొప్ప విశ్వాసం మనం కలిగి ఉన్నాము. ఎలాగంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా. ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత కడగబడిన మనము, పరిశుద్ధమైన రక్తం చేత కడగబడిన మనము, ఆ యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం తండ్రి యొద్దకు వెళ్ళగలుగుతున్నామండి. అంత గొప్ప విశ్వాసం కలిగిన మనం కూడా విశ్వాసంతో నడిచినట్లయితే తప్పకుండా మనం నిత్య జీవంలోకి ఆ యొక్క మహిమ దేహము కలిగి మనము నిత్య జీవంలోకి వెళ్తామండి. ఆయన విశ్వాసం నుంచి వాడు చనిపోయినను వాడు బ్రతుకును. సో కనుక మనము దేవుని విశ్వాసం ఉంచినట్లయితే మనకి మరణము లేదండి. వి డోంట్ హ్యావ్ డెత్. మనము మనం జయించిన వారికి ఉంటామండి. మరణమును జయించిన వారికి ఉంటాం. మనకి మరణం అంటూ ఇంకా ఉండదు. ఇటువంటి గొప్ప వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడండి. ఇది లోకస్తులకు అర్థం కాదండి. నువ్వు భౌతికమైన నేత్రాలతో ఒకవేళ దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు అంటే అది నీకు ఎన్నటికీ అర్థం కాదు. ఇది ఎలా సాధ్యం నువ్వు అనుకుంటావు నువ్వు. ఇది ఎలా సాధ్యం నువ్వు అనుకుంటావు. శారా అనుకుంటుంది, నాకు గర్భం ఉడికిపోయింది కదా, ఈ ముసలిదాన్ని అయిపోయాను కదా, ఇప్పుడు నాకు గర్భం రావడం ఏంటి అని నవ్వుకుంటుంది శారా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదండి. సో కనుక మనం కూడా అలాగా అవిశ్వాసంతో జీవిస్తున్నామేమో. ఒకవేళ ఇది ఎలా సాధ్యం, ఇది అవుతుందా, ఇది అని అనుకుంటున్నావేమో. ఒక మాట, విశ్వాసము నిన్ను బలపరుస్తుంది. విశ్వాసం నీకు శక్తినిస్తుంది. విశ్వాసం మనకు రీజన్స్ అవసరం లేదండి. విశ్వాసానికి ఇది ఎలా సాధ్యం, నాకు క్యాన్సర్ హీల్ అయింది, ఎలా సాధ్యం డాక్టర్స్కి అర్థం కాదు. డాక్టర్స్ చెప్తే వాళ్ళు నవ్వచ్చు, డాక్టర్స్ చెప్తే వాళ్ళు నమ్మకపోవచ్చు, డాక్టర్స్ చెప్తే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఎందు గురించి అంటే దిస్ ఇస్ బియాండ్ మెడికల్ నాలెడ్జ్. సో చనిపోయిన నేను మరలా దేవుడు నన్ను బ్రతికించాడు. ఇది ఎలా సాధ్యం? ఇది మనుషులకు అర్థం కాదండి. ఇది మనుషులకు అర్థం కాదు. లాజరు మరణించాడు, మూడో దినాన లాజరు మరలా బయటకు వచ్చాడు. ఎవరికి అర్థం కాదు ఎలా సాధ్యం ఇది అసలు. లాజరు వెళ్ళి అందరికి సాక్ష్యం చెప్తా ఉంటే లాజరుడు కూడా చంపాలని అనుకున్నారండి అక్కడ ప్రజలు, అధికారులు. సో కనుక ఇది మనుషులకు అర్థమయ్యేది కాదండి. దీనికి కావాల్సింది ఏంటో తెలుసా? ఫెయిత్ విచ్ బిల్డ్ యువర్ లైఫ్. నీకు ఆ క్రైస్తవ జీవితమును కట్టే ఆ విశ్వాసమును కలిగి ఉండాలి. విశ్వాసం అంటే మరలా చెప్తున్నాను, చాలా మందికి మనం తెలియాల్సింది ఏంటంటే, నాట్ జస్ట్ బిలీవింగ్ జీసస్ ఇస్ ద లార్డ్, యేసుక్రీస్తు ప్రభు ఆయనే దేవుడు అని నమ్ముకోవడం మాత్రమే కాదండి. అది ఒకరోజు పని. కానీ ప్రతి దినము కూడా మనం విశ్వాసంతో నడవాలి. అంటే విశ్వాసంతో నడవడం అంటే అర్థం ఏంటంటే, మనిషి రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని యొక్క నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట వలన జీవించును. అంటే ఎవ్రీ డే మనం ఏం చేయాలట? వాక్యాన్ని మనం రోజు ఎలాగైతే ఆహారం భుజిస్తున్నామో అలాగే ప్రతిరోజు కూడా వాక్యమును మనం చదవాలి. ఎప్పుడైతే వాక్యం చదువుతున్నామో ఆ వాక్యానుసారంగా మనం జీవించడం మొదలు పెడతా ఉంటామండి. దట్ ఈస్ కాల్డ్ వాక్ బై ఫెయిత్. ఒకవేళ నువ్వు ఒక 1 వీక్ యాక్చువల్‌గా ఫాస్టింగ్ చాలా మంది అనుకుంటారు. ఫాస్టింగ్ అంటే 1 డే ఫాస్టింగ్ అంటారు, 2 డేస్ ఫాస్టింగ్ అంటారు. దట్ ఈస్ నాట్ ఫాస్టింగ్ అండి. యాక్చువల్ రియల్ ఫాస్టింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఆఫ్టర్ 7 డేస్. అప్పుడు అసలు రియల్ ఫాస్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నువ్వు 10 రోజులు నువ్వు భోజనం చేయడం మానేస్తే నువ్వు ఎలా బలహీనమైపోతావు నువ్వు? నువ్వు ఎంత వీక్ అయిపోతావు ఫిజికల్‌గా? 10 డేస్ అవసరం లేదు పోనీ. ఒక 3 డేస్, 2 డేస్ నువ్వు భోజనం చేయకపోతే నీకు ఆకలేస్తా ఉంటది. నువ్వు వీక్ అవుతా ఉంటావు నువ్వు. మరి నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? నువ్వు బైబిల్ చదువుతున్నావా రోజు? ఆర్ యూ మెడిటేటింగ్ ది వర్డ్? నువ్వెందుకు ఆత్మీయంగా నువ్వు బలహీనంగున్నావు? ఎందుకు ఆత్మీయంగా నువ్వు ఇంకా బలపడట్లేదు? ఎందుకు ఆత్మీయంగా దిగజారిపోతున్నావు? ఎందుకు ఆత్మీయంగా నువ్వు ఎదగలేకపోతున్నావు? కారణం ఏంటంటే, నువ్వు వాక్యాన్ని చదవట్లేదు గనుక. ఆ వాక్యం చదవకపోవడం బట్టి నీ ఆత్మ ఏమవుతుందంటే, దినదినము బలహీనమైపోయి ఒక దినాన్ని ఆత్మీయ జీవితం చచ్చిపోతుంది. నువ్వు ఆత్మలో చచ్చిన వాడివలే ఉంటావు నువ్వు ఒక దినాన. కనుక వాక్ బై ఫెయిత్ అంటే ప్రతిరోజు కూడా నువ్వు వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ఆ వాక్యం నిన్నేం చేస్తదంటే
నిన్ను ఆ వాక్యం నిన్ను నడిపిస్తా ఉంటదండి. ఆ వాక్యం నిన్ను బలపరుస్తుంది. ప్రతిరోజు కూడా బిల్లీ గ్రాహాం అనే గొప్ప దైవజనుడు ఒక మాట చెప్తారాయన. ప్రతిరోజు కూడా మీరు కీర్తనలు చదవండి. కీర్తనలు ఒక 5 అధ్యాయాలు, సామెతలు ఒక 5 అధ్యాయాలు చదవండి. కీర్తనలు చదవడం వలన దేవుని ఎలా ప్రేమించాలో నీకు అర్థమవుతుంది. దేవుని దగ్గర ఎలా నువ్వు బ్రతకాలో నీకు అర్థమవుతుంది. సామెతలు చదవడం బట్టి నువ్వు మనుషులతో ఎలా బ్రతకాలి, మనుషుల దగ్గర ఎలా ఉండాలి అన్నది నీకు అర్థమవుతుంది. కనుక ప్రతిరోజు కూడా మనం కీర్తనలు 5 అధ్యాయాలు, సామెతలు 5 అధ్యాయాలు మనం చదవాలట. ప్రతిరోజు కూడా మనం దేవుని వాక్యం చదివే వారిగా ఉండాలి. నాకిష్టమైన భాగం ఏదంటే బైబిల్‌లోని 4 సువార్తలండి. ఈ సువార్తలంటే నాకు చాలా ఇష్టం. చాలా సార్లు చదువుతాను ఇప్పటికే. ఐ లవ్ టు రీడ్ దిస్ గాస్పెల్స్ అండ్ 4 గాస్పెల్స్ కూడాను. అక్కడికి ఎంత చక్కగా ఉంటది. ప్రతి దినము కూడా చదువుతున్నప్పుడు ఒక నూతనంగా నాకు కనబడతా ఉంటది ఆ యొక్క గాస్పెల్స్. ఎందు గురించంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు అందులో చదువుతున్నప్పుడు దట్ గివ్స్ మీ స్ట్రెంగ్త్. అది ఎంత శక్తినిస్తుందండి, ఎంత బలమునిస్తదది. కనుక ప్రతిరోజు కూడా మనము బైబిల్ చదువుతున్నప్పుడు ఆ వాక్యం సారంగా ఎలా జీవించాలో మనకది నేర్పిస్తది. ఇఫ్ వి వాక్ బై ఫెయిత్, ఇఫ్ వి వాక్ బై ఫెయిత్, వి ఫాలో జీసస్ క్రైస్ట్. మనము వాక్యానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు మనం యేసుని వెంబడించే వారిగా ఉంటాము. వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు మనము ఆయన ఆజ్ఞలకు లోబడే వారిగా ఉంటాము. వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు మనము ఆయనకు భయపడే వారిగా ఉంటాము. వాక్యానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు మనము ఆయన్ని ప్రేమించే వారిగా ఉంటాము. తప్పకుండా మనము నిత్య జీవంలోకి వెళ్తామండి. కనుక ఈ విశ్వాసము మనము ఈ లోకంలో ఎన్ని కార్యాలు చేసినా సరే, ఈ లోకంలో ఎన్ని కార్యాలు చేసినా సరే, మన విశ్వాసము చచ్చిపోతే మాత్రం పరలోకానికి వెళ్ళలేమండి. చచ్చిన విశ్వాసము చాలా మంది ఉన్నారండి. బైబిల్‌లో మీరు చూసినట్లయితే ఆ యొక్క పరిసయ్యులు, ఫారిసీస్ దే హాడ్ ఫెయిత్ బట్ దట్ ఈస్ డెడ్ ఫెయిత్. ప్రభువు అంటున్నారు, నీకు విశ్వాసము నీ క్రియలు లేకపోతే నీ విశ్వాసం చచ్చినదట. ఫెయిత్ వితౌట్ డీడ్స్ ఇస్ డెడ్. క్రియలు లేని విశ్వాసం మృతమట. సో మన విశ్వాసం మాత్రమే కలిగి ఉండడం కాదు గాని, వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే విశ్వాసంతో జీవించిన వారిగా ఉంటాము. తప్పకుండా మనం క్రీస్తు యొద్దకు మనం వెళ్ళగలమండి. మనము పడిపోతున్న ప్రతి క్షణము కూడా దీని వాక్యం చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన కూడా మన వల్లే శోధింపబడ్డారు గనుక ఆయన మనకు సహాయం చేయడానికి ఆయన ఏ పాపం చేయలేదు. సో కనుక హి ఈస్ ఏబుల్ టు హెల్ప్ దోస్ హూ ఆర్ బీయింగ్ టెంప్టెడ్. ఎవరైతే శోధింపబడుతున్నారో ఆయన వారికి సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి ఆయన. సో కనుక మన విశ్వాసంతో మనం జీవించినట్లయితే మనల్ని దేవుడు తప్పకుండా ఆయన మనల్ని నడిపించేవాడాయన. అంతేకాదు విశ్వాసంతో జీవించినట్లయితే ఆయనతో కలిసి మనం జీవిస్తాము. ఏది కూడా మనల్ని ఏమి కూడా చేయలేదు. వి వాక్ ఆన్ వాటర్స్, నాట్ ఇన్ ద వాటర్స్. మనము సముద్రములో నడము, సముద్రంలో మనం మునిగిపోము, సముద్రం మీద మనం నడుస్తామంటే. అంటే ఇక ఇక లోకంలో భయం అవ్వచ్చు, పాపం అవ్వచ్చు, ఈ లోకంలో ఉన్న ఏవైతే ఆటంకాలు ఉన్నాయో వీటిని మనం త్రొక్కుకుంటూ మనం నడుస్తామండి. వీటిలో మనం మునిగిపోము, మనం భయపడాల్సిన పని లేదు. నిజమైన విశ్వాసం కలిగిన వాడు ఈ లోకానికి భయపడ్డండి. నిజమైన విశ్వాసపు వీరుడు అని బైబిల్‌లో విశ్వాస వీరులు అంటామండి. వారియర్స్ ఆఫ్ ఫెయిత్, హీరోస్ ఆఫ్ ఫెయిత్ అంటాము. హీరోస్ ఆఫ్ ఫెయిత్ అంటే విశ్వాసం కలిగిన వారు దే ఆర్ రియల్ హీరోస్ అండి. వారు లోకంలో ఓడిపోయినట్టుగా కనిపిస్తారు కానీ వారు నిజముగా గెలిచిన వారండి. వారు మనుషుల దృష్టిలో ఓడిపోయిన వారుగా ఉంటారు కానీ వారు మాత్రమే సాతానుని జయించిన వారండి. దే డిఫీట్ సాటన్. ఓన్లీ ఫెయిత్, దోస్ హావ్ ఫెయిత్, హీరోస్ ఆఫ్ ఫెయిత్, దే డిఫీట్ సాటన్. కనుక విశ్వాస వీరులు మాత్రమే సాతానుని జయించే వారు ఉంటారు. మనకు తెలుసు ఆ యొక్క హీబ్రూస్ 11 చాప్టర్ చదువుతున్నప్పుడు అందులో మనం గమనించగలం ఈ మాటలన్నీ కూడా. కనుక మనం ఈ విశ్వాసము లోకంలో మనుషులను జయించడానికే కాదండి. మనుషులను ఓడించడానికే కాదు. మనుషులతో ఆర్గ్యూ చేసి మనము మనుషులతో ఆర్గ్యూ చేయకూడదండి. మనము మనము సాతాన్ని జయించేవారుగా ఉండాలి గానీ, మనుషులు జయించేవారుగా, మనుషుల్ని ఓడించేసేవారుగా మనం జీవించడం కాదండి. మనుషులు మనం గెలుచుకోవాలి క్రీస్తు ప్రేమతో. ఆమేన్ హల్లెలూయా. క్రీస్తు ప్రేమతో అదే దేవుడు మనకు నేర్పించిన నిజమైన క్రైస్తత్వం అంటే.
సో కనుక ప్రియ సహోదరుడ సహోదరి, ఈ రాత్రి సమయంలో నేను ముగిస్తున్నాను. మనకి విశ్వాసము ఎలాగున్నాము, మన విశ్వాసం ఎలా జీవిస్తున్నాం మనం? విశ్వాసంతో మనం దేవుని దగ్గరికి వెళ్తున్నామా? విశ్వాసంతో మనం నడవగలుగుతున్నామా? సో ఆ విశ్వాసముతో మనం ఈ లోకంలో ఉన్న యొక్క శోధనల్ని జయించగలుగుతున్నామా? లేకపోతే విశ్వాసంతో కేవలము భౌతికమైన ఆ యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూ మనం దూరాన నిలబడి చూస్తున్నామేమో, లేకపోతే భౌతికమైన ఆశీర్వాదాలు పొందుకుంటూ ఒక రోజున క్రీస్తుని సిలువ వేసే వారిలో ఉంటున్నామేమో ఒక రోజున. కనుక ఇటువంటి వారిగా ఉండకూడదు. మనం కడ వరకు మన విశ్వాసంను కాపాడుకోవాలి. మరణం వరకు మన విశ్వాసము మనం కాపాడుకునే వారిగా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవునితో నడిచి ఆ యొక్క జీవితాన్ని మనం కోల్పోకూడదండి. విశ్వాసం మనల్ని పరిశుద్ధులుగా మారుస్తది. విశ్వాసం మనల్ని నీతిమంతులుగా మారుస్తది. విశ్వాసం మనల్ని క్రీస్తు వలె మారుస్తుంది. దట్ ట్రాన్స్‌ఫార్మర్స్ ఇంటూ ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. ఫెయిత్ ఒకటే మనల్ని క్రీస్తు యొక్క స్వరూపంలోకి మనం మారుస్తదండి. కనుక లెట్ us have faith and let us walk by faith. అంటే ప్రతిరోజు కూడా మనం వాక్యం చదువుతూ ఆ వాక్యంతో దేవుడు ఏదైతే మాట్లాడాడో ఆ వాక్యానుసారంగా మనం జీవించడమే విశ్వాసంతో మనము నడవడం అండి. ఎప్పుడైతే మనం నడుస్తామో ఫైనల్ గా విల్ రీచ్ ది ఎటర్నల్ లైఫ్. మనం ఆ యొక్క వాగ్దాన దేశంలోకి మనం ప్రవేశిస్తాము. మే గాడ్ బ్లెస్ హిస్ వర్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.